ఎప్పుడు కూడా ప్రకృతి ఏం చేస్తుందంటే నాలో ఉన్న అంతర్ముద్రని, తనలో ఉన్న అంతర్ముద్రని తొలగించుకోవడానికి ప్రయత్నించుతూ ఎవరో ఒకళ్ళ ద్వారా అనుభవం నాకు కలిగజేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను అనడానికి మాటలేవో అంటున్నప్పుడు నా నా అవగాహన ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడో పూర్వజన్మల్లో ఎవరినో తింటుంటా, ఈ జన్మలో నేను ఎవరిని అలా తిట్టలేదు, అవమానించలేదు. కానీ ఎప్పుడో చేస్తున్న ఇంప్రింట్ నా లోపల ఉంది. ఈ ఇంప్రింట్ని తొలగించడానికి ప్రకృతి నాకు ఇతడి ద్వారా అనుభవాన్ని ఇస్తుంది. ఇప్పుడు దీనికి కనుక నేను రియాక్షన్ ఇస్తే అది మళ్ళీ నాకు కొత్త కర్మబంధనం అవుతుంది. రియాక్షన్ ఇవ్వకుండా కూర్చుంటే నా ఉన్న ఇంప్రింట్ పోతుంది. కానీ 10 మందిలో ఉన్నాను, 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అలాగే అందాలు మాట్లాడుకుంటే అది గౌరవప్రదంగా ఉండదు కదా. ఎంతో కనుక అడగాలి, ఏమైంది, ఏంటి నొప్పిన వాళ్ళు, ఏం జరిగింది అని తెలుసుకుని అతన్ని సాటిస్ఫై చేయాలి. అలా కాకుండా నేను ఉపకారం తిన్నాను, నువ్వు తింటే నేను తిట్టలేనా, నేను కూడా ఒక 10 తిట్టు తింటాను, ఒకటి తింటే నేను 10 తింటాను. ఇప్పుడు ఏం జరిగింది, ఒక కర్మ రద్దయిపోయే క్రమంలో 10 కర్మలు ఎదుర్కోవాల్సిన అగత్యం నాకు ఏర్పడింది. సో ఎప్పుడో ఒకప్పుడు మనకి భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం తెలిసి చేసాం, ఎన్నో జన్మలు దాటి వచ్చాం కదా జీవాత్మ ప్రయాణంలో. సో ఏదో ఒక జన్మలో ఏదో ఒక కర్మలు చేసినందుకు ఇప్పుడు మనకి సుఖం, దుఃఖం, మానం, అవమానం ఇలాంటివన్నీ కూడా మిక్స్డ్గా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చెప్పండి, ఏ మనిషి కూడా జీవితం అంతా నేను హ్యాపీగా ఉన్నానని చెప్పగలను, అలాగని దుఃఖంగా ఉన్నాను జీవితం అంతా అని చెప్పగలను. మనమందరం మిశ్రమ కర్మిష్ఠులు, అంటే మిక్స్డ్గా ఉన్నాయి అనుభవాలు. సో వాటి తాలూకు ఇంప్రింట్స్ మనలో ఉండబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా వీలు పడితే అట్లా ప్రకృతి మన ముందుకి ఎవరో ఒకళ్ళ ద్వారా అందజేసి అనుభవాన్ని క్లియర్ చేయడానికి చూస్తూ ఉంటుంది. క్లియర్ చేసే క్రమంలో మనకి ఈ పద్ధతి మనకు తెలియదుగా. ఒకటికి రియాక్షన్ ఇస్తే 10 పడుతున్నాయి అనే సంగతి మనకు తెలియక రియాక్షన్స్ ఇచ్చేస్తూ ఉన్నాం, మళ్ళీ కొత్త కర్మబంధనాలకి లోన్ అవుతున్నాం. సో ఇదే మనకి జన్మ పరంపర అనేది ఏర్పడడానికి కారణం అవుతుంది.